తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి జై తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే ఉద్యమకారులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ప్రతి ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే అమలు చేయాలి. ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు సాధిద్దాం సాధిద్దాం అమర వీరుల ఆశయం సాధిద్దాం సాధిద్దాం జై తెలంగాణ తెలంగాణ అమర వీరులకు నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ వీరులకు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని ప్రజా తెలంగాణ ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ గన్ పార్క్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీడియా మిత్రులతో కేవలం మీడియా మిత్రుల కోసమే వాయిస్ ఇస్తున్నాం. లంచ్ కార్యక్రమం తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఇంకా చాలా మంది వందలాది మంది ఉద్యమకారులు 100,000 ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రీతం ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికలలో మేము అధికారాలకు వస్తే తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాలు ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు దాదాపు 18 నెలలు అయిపోతుంది. ఉద్యమకారులు ఇచ్చిన హామీలపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరు చెప్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని ఒప్పుకుంటున్నాం. కానీ ఆర్థిక భారం కాకుండా ఉద్యమకారులకు ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం. మీరు ఇమీడియట్ గా ఒక కమిటీ వేసి ఉద్యమకారులు గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కమిటీ వేయడానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు. అదేవిధంగా ఈరోజు లక్షలాది ఎకరాలు ప్రభుత్వాధీన భూములు ఉన్నాయి. వాటిని కూడా 250 గజాల హామీని ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం అమలు చేయొచ్చు. అదేవిధంగా సంక్షేమ పథకాలలో 20% కోట ఉద్యమకారులకు కేటాయించాలని అడుగుతున్నాం. దానికి కూడా ఎటువంటి ఆర్థిక భారం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్య భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారులు. ఈరోజు మీరు తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తే మరి ఉద్యమకారులను విస్మరించిన వాళ్ళకి గత ఎన్నికల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మీరు రైతులకు ఇచ్చిన హామీలని నెరవేర్చి రైతు బంధువుగా మారారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మహిళా బంధువుగా మారారు. అదేవిధంగా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ మీరు అందరి బంధువుగా మారారు. కానీ మరి ఉద్యమకారులు ఏ పాపం చేసుకున్నారు? మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారండి అని విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క గన్ పార్క్ కార్యక్రమం పెట్టుకున్నాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి గత అసెంబ్లీ ఎన్నికలలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముఖ్య భూమిక పోషించిన విజయంలో మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఉద్యమకారుల ఓట్లు వద్దా రేవంత్ రెడ్డి గారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఉద్యమకారుల ఓట్లు కావాలి అంటే మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయమని అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ అంటేనే ఉద్యమకారుల త్యాగాలతో వచ్చింది, ఉద్యమకారుల బలిదానాలతో వచ్చినది. ఆ రోజు తొలి మలయేష ఉద్యమంలో ఉద్యమాలు చేసి ఈరోజు చితికిపోయి కుటుంబాలు కూడా గడవడం కష్టంగా ఉద్యమకారులు కడు దీనంగా జీవిస్తున్నారు. మరి అటువంటి ఉద్యమకారుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా మీరు ముఖ్యమంత్రి అయినా ఈ ఉద్యమకారుల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రం వల్లనే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఈరోజు
భోగాలేమో రాజకీయ నాయకులు అయితే త్యాగాలేమో ఉద్యమకారులు చేస్తున్నారు. మరి ఇంకెన్ని రోజులు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఉంటారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అడుగుతున్నాం. మీరు తప్పకుండా ఒక స్పష్టమైన ప్రకటన చేయండి. మీరు ఇప్పుడు అమలు చేయమనట్లే, మేము ఒక 6 నెలల్లో లేకపోతే సంవత్సరాలలో కార్యాచరణ మొదలు పెడతామని ప్రకటన చేయమని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి చేయడం కోసమే 33 జిల్లాల నుండి మా యొక్క ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలు ఉద్యమకాలు రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అందరు కూడా మీడియా మిత్రులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు చేసుకుంటూ అసలు కార్యక్రమం ఇంకొక అర్ధ గంట లంచ్ కార్యక్రమం తర్వాత మొదలవుతుంది. 2 గంటల నుండి 5 గంటల వరకు ఈ కార్యక్రమం మొదలవుతుందని తెలియజేసుకుంటే ఇప్పుడు మా యొక్క రాష్ట్ర అడ్వైజర్ ఆనందన్ గారు ఒక్క నిమిషం మాట్లాడు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గడిచిన 7 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రోడ్ల మీద ఉన్నోళ్ళు, పోలీస్ స్టేషన్లలో ఉన్నోళ్ళు, అటుకులు బుక్కి కంకులు బుక్కి ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుల ఆత్మ గౌరవం కొరకు పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క టఫ్ మరి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తే కూడా పోయిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినరు, మేము తెలంగాణ ఉద్యమకారు ఆదుకుంటాము, వారి ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చిన దానికి యావత్ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈరోజు ఆశతో చూస్తున్నాం. మేము అడుగుతున్నాం, మా రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు, అయ్యా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి మేము ఎక్కువ గొంతమ్మ కోరికలు కోరట్లేదు, ఒక కమిటీని వేయమని చెప్పినాం, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించమని చెప్పినాం. అదేవిధంగా మీరు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు, ఆ ఇంటి స్థలం ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా ఉన్నారు, మాకు 10 లక్షల రూపాయలు ఉద్యమకారులకి ఇచ్చి మీరు ఇండ్లు నిర్మించమని చెప్తా ఉన్నాం. ఒక 2 ఎకరాలు హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారుల భవనం కొరకు సంక్షేమ భవనం కొరకు కేటాయించమని చెప్తా ఉన్నాం. మీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఉంటే ఆ భవనానికి తర్వాత మీరు డబ్బులు కేటాయించండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది కేవలం మా ఆత్మ గౌరవ పోరాటం, ఇది రాబోయేటువంటి తరానికి మేము చేసిన త్యాగం అర్థం కావాలా. రాబోయే తరాలకు తెలంగాణ రాష్ట్రం వట్టిగా రాలేదు, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష కొరకు ఎంతో మంది త్యాగం చేసిండ్రు. గ్రామాలలో చదువు రాని వాళ్ళు, మహిళా సంఘాలు, కుల సంఘాలు గ్రామాలలో తిరిగి తిరిగి ఉద్యమం చేసినటువంటి బిడ్డలకు ఈరోజు ఆత్మ గౌరవ కొరకు అడుగుతా ఉన్నాం. మేము గొంతెమ్మలు కోవడం లేదు, ఎమ్మెల్యే సీట్లు అడుగుతలేము, ఎంపీ సీట్లు అడుగుతలేము, కోట్ల రూపాయలు అడుగుతలేము, మా ఆత్మ గౌరవం కొరకు అడుగుతున్నాం, మాకు గుర్తింపు కావాలని అడుగుతున్నాం, మాకు ఐడెంటిటీ కార్డులు అడుగుతున్నాం. కాబట్టి దయచేసి ఈ ఐక్యత యావత్ 33 జిల్లాల నుంచి ముఖ్య కార్యకర్తలు మాత్రమే వచ్చాం. గన్ పార్క్ దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తిని వినిపించడానికి వచ్చినాం. ఇది నిరసన తెలిపే కార్యక్రమం కాదు. మా బాధను, మా దుఃఖాన్ని, మా కన్నీటిని, మా గాథను ముఖ్యమంత్రి అర్థం చేసుకొని వెంటనే మా యొక్క చేస్తున్నటువంటి అమలు చేయాలి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి కొరకే యావత్తు 33 జిల్లాల నుంచి ముఖ్య నాయకులు మాత్రం వచ్చినారు. తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు హామీ ఇవ్వవలసి ఇచ్చినటువంటి దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు? మాకు ఒక సమయం ఇవ్వమని అడుగుతున్నాం. ఒక 10 నిమిషాలు మీరు ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తారా, లేక మంత్రివర్గ ఉపసంఘం ఇస్తారా? మాతో చర్చలు జరపండి. మాకేం కావాలో మేము మాట్లాడుకుందాం, ఒక కుటుంబంగా మాట్లాడుకుందాం. ఆనాడు అన్ని జెండాలు పక్కకు పెట్టి ఉద్యమం చేసినటువంటి బిడ్డలు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఉన్నారు. అయ్యా మాకే పార్టీతో సంబంధం లేదు, ఇది మా ఆత్మ గౌరవ పోరాటం. కాబట్టి దయచేసి అందరు ప్రజా ప్రతినిధులు కానీ, ప్రజా సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలందరూ కూడా మా టఫ్కు మద్దతు తెలిపి మా ఆత్మ గౌరవానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వవలసిన విజ్ఞప్తి చేస్తూ, అధ్యక్షుల వారి అనుమతితో ఈ మీటింగ్ తర్వాత అందరూ భోజనాలు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అమరవీరుల స్తూపంలో ఇదే దగ్గర 2 గంటల నుంచి 5 గంటల దాకా కూడా మన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడతాను విజ్ఞప్తి చేస్తూ, ఇంటెలిజెన్స్ ద్వారా మరొకసారి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే మా యొక్క టఫ్ను మిగతా ఉద్యమకారులందరూ కూడా మీరు పిలిచి మా విజ్ఞప్తిని అనుకూలంగా మీరు చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భీమసేన నాయకత్వంలో 7 సంవత్సరాల నుండి ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసుకొని ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుండి 2014 వరకు
ఆనాడు ఎన్ని నిర్బంధాలు చేసినా ఎన్ని పోలీస్ అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా మొక్కవని ధైర్యంతో తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ రాక వినిపించిన చరిత్ర మా ఉద్యమకారులది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటులో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులందరినీ గుర్తించవలసిన బాధ్యత ఉండాలని శ్రీమసేనన్న నాయకత్వంలో 7 సంవత్సరాల నుండి మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు వేసుకొని 33 జిల్లాలలో బలంగా టీవీఎఫ్ టప్పు మరి ఈరోజు విస్తరించడం జరిగింది. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి వస్తే 250 గదుల స్థలం ఇస్తా, జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా 25,000 పింఛన్ ఇస్తానని చెప్పిన సందర్భంగా మీ ఉద్యమకారులంతా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అధికారంలో పనిచేయడం జరిగింది. మరి ఇప్పటికైనా జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి ప్రతి ఉద్యమకారిని ఆదుకున్నట్టయితే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో ఉద్యమకారులంతా మీకు అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అరే గట్టిగా గట్టిగా భోంచలేదా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఎంత స్పీడ్ ఉందో మీరు గట్టిగా మళ్ళీ ఒకసారి చెప్పండి. మెల్లగా చెప్తున్నారు జై తెలంగాణ. ప్రభుత్వం వనగాలి, జై తెలంగాణ. అయ్యా 33 జిల్లాల దగ్గర వచ్చిన పెద్దలు, ఉద్యమకారులు, నాయకులు, రాష్ట్ర నాయకులు, మా చైర్మన్ శ్రీమసీనన్న గారు, అదేవిధంగా అన్ని జిల్లాలకు వచ్చిన మహిళా సోదరిమణులు, మహిళా లీడర్లకు అందరికీ ఉద్యమాభివందనాలు. మేము 7 ఏళ్ళ నుంచి శాంతియుతంగానే చేస్తున్నాము. ధర్నాలు, మీటింగ్లు, ప్రోగ్రాంలు అన్నీ చెప్తున్నాము. పోస్ట్ కోఆర్డినేటర్ సీఎంకి అన్ని విధాలా మేము వాళ్ళకి గుర్తు చేస్తున్నాం మేము ఉన్నాము అని. అయినా ఆయన ఎందుకో మరి నిర్ణయం తీసుకుంటలేడు. మనము ఉద్యమకారులము ఐక్యమై మేనిఫెస్టోలో మనం పెట్టించిన ఉద్యమకారుల ఫోరమే. మనం మేనిఫెస్టో పెట్టించిన వాళ్ళు సరే అన్నారు. ఇప్పటికి 100 రోజులు చెప్పారు. 2 ఏళ్ళు కావస్తుంది, ఇంకో 3 ఏళ్ళ పీరియడ్ ఉంది. 16 ఉద్యమకారులు దాదాపు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మాకు 250 గజాల జాగా వస్తుంది, ఎప్పుడు పెన్షన్ వస్తుందని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు తొందరగా చేసే వాళ్ళు పాపం 16 ఉద్యమకారులు అందరూ మీకు వాళ్ళ దీవెనలు ఉంటాయన్న. నువ్వు మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు కొనసాగుతూ ఉంటావు. మా సపోర్ట్ అంతా మీకు ఉంటుంది. మీరు తప్పకుండా వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకి తొందరగా మీరు న్యాయం చేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా మా తెలంగాణ 33 జిల్లాలకి వచ్చిన టఫ్ అన్ని జిల్లాలకి వచ్చి మనకు విజయవంతం చేసేందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. ఈ టఫ్ ఎట్లా ఉందంటే నేను 2001 నుండి ఉద్యమాల్లో ఉన్నాను. కేసీఆర్ బడి 400 మంది జాయిన్ అయ్యాను. ఇప్పుడు దానికంటే ఎక్కువ మనం ఇక్కడ గణపాల దగ్గర ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు నేను చూడలేదు. అంతమంది ఉద్యమకాల ఫోరం ఉన్నారు. ఇంకా వీళ్ళు ముఖ్య నాయకులే. వీళ్ళు అన్ని కార్యకర్తలు వచ్చినట్టే ఇక ఏమైందో తెలియదు. ఈ ప్రభుత్వానికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాము. అందరం కార్యకర్తలు అతి త్వరలో మేము మేనిఫెస్టో పెట్టేది అడుగుతున్నాం, వేరే ఏం అడుగుతున్నాము. 250 గజాల జాగా పెన్షన్ తొందరగా మీరు చేసి ఫస్ట్ మీరు మాకు బోర్డు ఏర్పాటు చేసి బోర్డు నుండి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి అందరినీ ఉద్యోగంగా గుర్తించాలని కోరుతూ, నాకు ఇంకా వ్యక్తులు మాట్లాడడం చాలా మంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, సీనియర్లకు, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే ఉద్యమకారులన్నటువంటి హామీలు నిలబెట్టకపోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల మరొక ఉద్యమం మొదలుపెట్టామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.